ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, సందేహపడు వారి మీద కనికరం చూపుడి. యూదాపత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడుగా ఉండును. పేతురు నీళ్ల మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మని ప్రభువుని అడిగెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు కాకుండా సమస్యల వైపు మన దృష్టి ఉన్నప్పుడు సందేహాలు కలుగుతాయి. మన దృష్టి ఎల్లప్పుడూ ప్రభు వైపు ఉన్నప్పుడు సందేహాలు వచ్చినప్పటికీ ఆయన కృప మన పట్ల చూపిస్తాడు. మన దృష్టి ఎల్లప్పుడూ విశ్వాసం కర్త అయిన యేసు ప్రభు వైపు ఉండాలి. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఆమేన్.